నువ్వే. నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక మహాన్వి గారి 1 year అయిపోయింది కదా, నార్మల్ గా చెకప్ చేపిద్దామని చెప్పేసి అయితే హాస్పిటల్ కి వచ్చినాము. హాస్పిటల్లో కూర్చున్నాము. డాక్టర్ గారు లంచ్ కి అయితే వెళ్ళిండు. మహాన్వి గారికి కూర్చోబెట్టే డాక్టర్ వస్తాడని చెప్పిన, ఒకటేసారి చెప్పిన అంతే, డాక్టర్ 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 అనేది అంటుంది. 12 months ఇప్పుడు మహాన్వికి, ఇప్పుడు కూడా అంటుంది డాక్టర్ డాక్టర్ అట. డాక్టర్ గారు చూసిండు, అంతా ఓకే, చాలా బాగుంది, సూపర్ అని చెప్పిండు. వెదర్ కండిషన్ మంచి ఉంది కదా, చాయ్ తాగబోదాం అనేసరికంటే చించోళ్ళ దగ్గర కుండా చాయ్ ఉంటది. కుండా చాయ్ అదే మట్టి గ్లాసులలో పోసిస్తారు. ఇక మంచిగా ఉంటుంది టేస్ట్. జర తాగుదామని చెప్పేసి నేను కూడా పోతాను. నాకు కూడా అలవాట్లేదు పొట్టి చాయ్, కానీ నీ వల్ల తాగుతున్నా, నీకోసం తాగుతున్నా అంతే మరి, తాగాల నీకోసం. ఇక ఇట్లా పోతుంటే గండిరామన్న టెంపుల్ దగ్గర రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ ఇట్లా తేనెనైతే పెట్టుకొని అమ్ముతున్నారు. అన్ని తేనె తెట్టెలు ఉన్నాయి. దాంట్లోకి తేనె తీసి బాటిల్లో పెట్టి అమ్ముతుండని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి ఇది ఆర్టిఫిషియల్ బెల్లం పానకంతో తయారు చేసింది. ఇట్లాంటివి అయితే తేనె తీసుకోవద్దు. కిలో 350 గానీ 300కి ఇస్తా, తీసుకోండి అని చెప్పేసి అంటుండు. ఇట్లాంటివి తీసుకుని అయితే మోసపోవద్దు. అంతకుముందు ఒకసారి తీసుకున్నా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మనకు టేస్ట్ ఏమో జెన్యూన్ తేనె, అంటే నేచురల్ తేనె ఉంటుంది చూడండి, అది టేస్ట్ చూపిస్తాడు, ఇది ఇస్తాడు. సూపర్ బేటా డాక్టర్. ఒకటి గరం ఉందట, జర కింద చీర తీసుకో, చీరలో పెట్టుకుని. ఇందాక పొట్టేమో వర్షం పడే ప్లేస్కు తీసుకోబడిచ్చు, వర్షం పడే ప్లేస్ ఏదైనా ఉందా తీసుకోవా అన్నది. ఇప్పుడు ఏడ వర్షం పడుతుంది పొట్టి, పడితే వర్షం అని నేనన్నా. కుండ చాయ్ తాగి మేమైతే సాయిబాబా టెంపుల్ దగ్గరకు వచ్చినాము, జస్ట్ అట్లా చూసిపోదామని. ఇక వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ నవ్వు ఈ హ్యాపీయా? ఇప్పుడు హ్యాపీయా? వర్షం పడ్డది ఒక 5 minutes వెలిసిపోయింది. వర్షం కూడా ఎండ కొట్టుకుంటేనే వర్షం పడ్డది. మస్తుగా అనిపిస్తుంది కదా వ్యూ. ఒక 100-200 సార్లు అన్నది డాక్టర్ డాక్టర్ డాక్టర్. ఎటువదమ్మా ఇప్పుడు? మళ్ళీ ఒకసారి కుండ చాయ్ తాగడానికి పోతున్నాం. మా చెల్లె వాళ్ళు వస్తున్నారు. అయితే సేమ్ మనలాంటి కారు పోతుంది. ఇక అక్కడ మళ్ళీ ఒకసారి కుండ చాయ్ తాగి డీమార్ట్కి పోదాం. డీమార్ట్కి పోయి మహేష్ అన్న వాళ్ళ చిన్న కొడుకుది బర్త్డే, ఫస్ట్ బర్త్డే ఉంది ఆ చిన్న గుండుగాంది. సో వానికైతే ఒక గిఫ్ట్ తీసుకుందాం, అండ్ ఆల్సో గ్రాసరీ ఐటమ్స్ కూడా కొన్ని డీమార్ట్లో తీసుకుందాం అని చెప్పేసి అయితే పోతున్నాం. ఇక అంతేనా? మళ్ళీ కుండ చాయ్, ఇక్కడ కుండ చాయ్ మళ్ళీ తాగుతావు పొట్టి చాయ్? చాయ్ ఎన్నిసార్లు అయినా తాగుతుంది కదా, చాయ్ లవర్స్ కు తెలిసేది. గంటకు టీ తాకుంటుంటారా పొట్టి? టీ లవర్స్ టీ తాగుతారు, కాఫీ లవర్స్ కాఫీ తాగుతారు. నేను ఆమె టీ టోటల్. నిచ్చు ఇప్పుడు ఎండ వర్షం పడ్డది కదా, దాన్ని చిన్నప్పుడు ఏమంటుండే చెప్పు? చిన్నప్పుడు మేమైతే ఎండ వాన కాకుల లగ్గం అనేటోళ్ళం. కాకి పెళ్ళైతుంది, కాకి పెళ్ళైతుంది అంటుండే. ఇందాకే మా ఫ్రెండ్ కలిసింది, చిన్నప్పటి ఫ్రెండ్, కానీ వీడియో తీయడం మర్చిపోయినాం. అవును, మన వీడియో చూస్తుందట ఆమె కూడా. అవును. హాయ్ హారిక, థ్యాంక్ యూ. ఇట్లా మీ సపోర్ట్ అయితే అవసరం మాకు. జరంతా వీడియోని అయితే జర అప్పుడప్పుడు లైక్ అయితే వేసుకోరు, కొద్దిగా మనకు లైక్లు వస్తలేవు. జర సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. సబ్స్క్రైబర్స్ కన్నా నాన్ సబ్స్క్రైబర్సే అంటే అంటే చూస్తున్నారు వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ. మళ్ళా పొట్టి అయితే డీమార్ట్కి పట్టుకొచ్చింది. ఇక డీమార్ట్కి పోతున్నాం. నవ్వొకసారి ఇయ్యాను. షాపింగ్ అంటే సంబరం పొట్టి బాగా.
ఇంట్లో వస్తువులైనా ఏదైనా అవసరం పడదు అనుకో, నేను తీసుకొస్తా కదా పొట్టి అంటే అద్దు నేనే వేస్తా అంటది, అప్పుడు ఇప్పుడు మనం చేసుకుంటే చికెన్ బిర్యానీ చేసుకుంటాం కాబట్టి బాస్మతి బియ్యం అయితే కంపల్సరీ అలా పొట్టి. అంతే. బయట 120-130 రూపాయల కిలో ఉన్నాయి పొట్టి. ఎంత 81, 81.5 తక్కువనే కదా. తక్కువనే అంతే. మరి అయితే 5 kgs అయితే అమ్మ కోతి పిల్ల చిన్నది గిట్లాంటిది ఒక బుక్ తీసుకోవాలి పొట్టి. చూసుకుంటారు రౌండ్ మహాన్వి దూసుకునే కోంబు కావాలన్నా. అట్లా మహాన్వి గారికి వెంట్రుకలు చిన్నగా మొలిచినప్పుడే దువ్వెన తీసుకొచ్చింది ఇది. ఇప్పుడేమో ఇంకా మహానికి సరిపడే దువ్వెన కావాలని మళ్ళీ అంటాను. ఆగు టెన్షన్ ఎందుకు, మొత్తం గోల చేస్తుంది డిమార్ట్ మొత్తం ఫస్ట్ వచ్చినాక. అరే ఎన్ని సెట్లు అమ్మ, పిల్లలు భలే అట్రాక్ట్ అవుతారు పొట్టి. అన్ని ఇవన్నీ ఎరేజర్లు చూడు ఎట్లున్నాయి ఇవి. ఎరేజర్లు మేము చదువుకున్నప్పుడు అయితే ఏముండకపోతున్నాయి, గింత ఉంటుండే పొట్టి అవి ఇట్లతోనే ఇది చేద్దుంటుంది. ఈ డబ్బాలు చూడండి ఎన్ని గానం ఉన్నాయి. డబ్బాలు మస్తు రకాలు ఉన్నాయి. ఇవేమో వాటర్ బాటిల్స్. పొట్టికైతే ఇవి చాలా ఇష్టం, మురమరాలు. ఇవో పొట్టి నీకోసమే. పొట్టి యోగా చేయాలంటే కంపల్సరీ మ్యాట్ ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే నేను మ్యాట్ లేకుండా యోగా నాకు ఆసనాలు కొన్ని రావా, నేను నేర్చుకోలేదా? గట్లా ఉంటుందా? ఫస్ట్ నువ్వు నేర్చుకున్న తర్వాత మ్యాట్ తీసుకోవాలి. ఈ బాటిల్స్ తీసుకోవడం బెస్ట్ పొట్టి. ప్లాస్టిక్ పక్కకు పడేసి ఇవి తీసుకుందాం. ఇక ఆల్రెడీ 2 ఉన్నాయి ఇంట్లో. ఎట్లయినా బాగాలేకున్నా కూడా ప్లాస్టిక్ పక్కకు పడేసింది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓకే చూద్దాం. డ్రెస్సులు చూసారంటే బాగా ఇష్టం పొట్టికి. ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ చూస్తుంది. వర్షాకాలం కదా, ఇట్లాంటివి తీసుకున్నవి బెస్ట్. ఎందుకంటే వర్షానికి మనమైతే తడం ఇవి మంచిగా ఉంటాయి. అది చూపించు పట్టు ఒకసారి పీస్ చూపించు. ఒకటి మనం ఎటన్నా పోతే బ్యాగ్లో పడేసుకున్నాం అనుకోండి, వర్షం కొట్టినా ఏం కొట్టినా మనకి ఏం కాదు. ఇక బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చినాము. బిల్లింగ్ చాలా సేపు పడుతుంది. వెయిటింగ్. ఇక్కడ చూడండి ఎంతమంది. మంత్ ఎండింగ్లో ఈ గ్రాసరీస్, మళ్ళీ ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయ్యే టైం, కాలేజీలు, అందరూ షాపింగ్కి వచ్చిండ్రు. బిల్లింగ్ చేసుకొని ఇంటికి పోయి ఇంకా వేరే షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసుకొని. ఆకలి అవుతుంది. మా మమ్మీ ఫోన్ చేసి తినరా ఇంకా అంటుంది. 6 అయిపోయింది, 6:30 అవుతుంది. షాపింగ్ అంటే మనకి ఎక్కడ ఆకలి అవుతుంది చెప్పండి? నాకైతుంది కదా. మీకైతే నాకేం ఆకలి అవుతుంది. షాపింగ్ అంటే షాపింగ్ అయిపోయినాక ఆకలి అవుతుంది. మన సామాన్ ఇదంతా, ఇది గిఫ్ట్ అన్నమాట. ఈ సామాన్ ఇది లోపలుంటే ఏం ఏర్పడలేదు మనకు. బయట వర్షం మంచిగానే పడిపోయినట్టుంది. ఆల్రెడీ లైట్గా పడుతుంది వర్షం. ఆ హీల్స్ వేసుకొని నడతాను లేదు కానీ నీకు. షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. షాపింగ్కి వెళ్తే ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది కదా. అన్ని అవసరం ఉన్నాయి తీసుకున్నాం కానీ. అందుకనే వాళ్ళ ఒక స్ట్రాటజీ ఉంటది పొట్టి. అన్ని పెడతారు. మనం ఒక్క వస్తువు కోసం పోతాం కదా, అవన్నీ చూసుకుంటా తిరిగేసరికంటే ఆ ఇంట్లో ఇది ఉందా, ఇది లేదు, ఆ ఇంట్లో ఇది ఉందా, ఇది లేదు, అట్లా అనిపిస్తుంది అన్నట్టు. అవసరం ఉన్నాయే తీసుకున్నాము. ఇట్స్ ఏ బిజినెస్ స్ట్రాటజీ. కానీ ఇక అంత బిల్ అయింది. మన ఇంటి అవసరాలకే కదా. అట్లా అని కొంచెం నీట్గా ఉంటే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు కదా. మన ముందే వర్షాకాలం.
కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తే లేకపోతే అంటే జలుబు దగ్గులు అయితే ఇబ్బంది అవుతుంది కదా పొట్టి. అట్లా అని ఇక అన్ని కొన్ని ఎక్స్ట్రానే తీసుకున్నాం అన్ని. పొద్దున మనం పెళ్లికి పోయినాం కదా, శ్రీకాంత్ పెళ్లికి పోయింటి మా ఫ్రెండ్. దాంట్లో లగాన్ చికెన్ మంచిగా అయిందట. పొట్టి లగాన్ చికెన్ చెయ్యి అని అంటుంది. ఎట్లా చూడాలి మరి. లగాన్ చికెన్ మంచిగా అయింది. అది దానికి రసం కాంబినేషన్ ఉండాలి. రసాలు సూపులు మనకేమో మంచిగా అనిపించదు అవి రసాలు సూపులు. రసం తింటే హెల్త్ కు మంచిది. ఇంకా నీకు ఆ వీడియో పంపిస్తా చూడు. సరే, రసం తినకపోతే మంచిగా ఉండరా? ఏం చెప్పావురా? అరే అదొక మంచిగా ఉండరా అంటే తినే దాంట్లో హెల్దీ ఉంటది అన్నట్టు. అందులో అన్ని అందు. నాకేమో ఈ సూపులు రసాలు మంచిగా అనిపించదు పొట్టి. అంత నీళ్ళు అంత. లగన్ చికెన్ కి రసం బాగుంటది కాంబినేషన్. అంతకుముందు మా హాస్టల్లో పెడుతుండే కదా, తింటుంటే. ఇవాళ మొత్తం బిజీ ఉన్నాం మేము. కారమా